గుంటూరు నగరపాలక సంస్థకి సంబంధించినటువంటి కార్యాలయంలో కాంట్రాక్టర్లు తొలగింపు అంశం కొంత వివాదాస్పదంగా మారుతున్నటువంటి పరిస్థితి ఉంది. టెండర్ల రద్దుకు సంబంధించి గతంలో కూడా కాంట్రాక్ట్ పనులు ఏవైతే జరుగుతున్నాయో వాటికి సంబంధించినవి సరిగ్గా జరగట్లేదంటూ కూడా కొంతమంది కాంట్రాక్టర్లకు నోటీసులు ఇచ్చినటువంటి నేపథ్యంలో ఎవరైతే కాంట్రాక్టులకు సంబంధించినటువంటి అనుచరులు వచ్చి గుంటూరు నగరపాలక సంస్థలో ఉద్యోగులపైన దూషణగా మాట్లాడినటువంటి పరిస్థితులు గతంలో చూసాం. అయితే నిన్న సాయంత్రం 6 గంటల సమయంలో ఏకంగా వాళ్ళు కాంట్రాక్టులకు సంబంధించి టెండర్లు రద్దయినటువంటి ఒకే ఒక అంశంతో కొంతమంది వ్యక్తులు కార్యాలయంలోకి వచ్చేసి డైరెక్ట్గా అక్కడ ఉన్నటువంటి ఛాంబర్ గ్లాసెస్ని కూడా పగలగొట్టినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయనే విధంగా చెప్పచ్చు. ఏదైనా కూడా వరుసగా జరుగుతున్నటువంటి ఈ సంఘటనలు అనేది ఉద్యోగుల్లో కొంత భయాందోళన అయితే గురి చేస్తున్నటువంటి పరిస్థితి ఉందనే విధంగా తెలుస్తుంది. కాంట్రాక్టర్లకు సంబంధించి ఇచ్చినటువంటి కాంట్రాక్టులు సరైనటువంటి విధానంలో జరగకపోవడం కానీ, లేకపోతే టెండర్లు తీసుకున్నటువంటి టైంకి పూర్తి స్థాయిలో పనులు పూర్తి చేయకపోవడం, ఈ అంశాలన్నీ కూడా జరుగుతున్నటువంటి నేపథ్యంలోనే కొంతమంది అంటే మొత్తం 146 టెండర్లకు సంబంధించినటువంటి రద్దు నిర్ణయం కూడా జీఎంసీ తీసుకున్నటువంటి నేపథ్యంలో కొంతమంది అధికార పార్టీకి సంబంధించినటువంటి నేతలు ఈ కాంట్రాక్టర్లో ఉండడం, వాళ్ళే వచ్చి ఇక్కడికి సంబంధించి ఈ కార్యాలయంలోకి వెళ్ళేటటువంటి ప్రయత్నం చేయడంతో లోపల ఎవరైతే అధికారులు జీఎంసీకి సంబంధించినటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీటింగ్లో ఉండటంతో వాళ్ళు ఫ్రస్ట్రేషన్ ఫీల్ అవడం, లోపలికి వెళ్ళి గ్లాసెస్ని కూడా పగలగొట్టినటువంటి పరిస్థితి ఉంది. అయితే మొత్తంగా జరుగుతున్నటువంటి సంఘటనలన్నీ కూడా కొంత కలకలం సృష్టిస్తున్నాయి అనే విధంగా చెప్పచ్చు. ఏదైనా ప్రభుత్వ కార్యాలయాల్లోకి వచ్చి ఈ విధంగా దాడులు చేసేటటువంటి సంస్కృతి కనుక అభివృద్ధిలో ఈ విధంగానే కొనసాగితే కంపల్సరీగా రానున్న రోజుల్లో ఉద్యోగులకు ఇబ్బందికరంగా మారేటటువంటి అవకాశాలు ఉన్నాయనే విధంగా కూడా జీఎంసీ అధికారులు అయితే ఇంటర్నల్గా చెప్తున్నారు. అయితే ఈ అంశానికి సంబంధించిన దానిపై జీఎంసీ అధికారులు ఫిర్యాదు చేసినటువంటి నేపథ్యంలో లాలాపేట పోలీసులు కూడా కేసు నమోదు చేయడం జరిగింది. అయితే ఎవరిని అదుపులోకి తీసుకున్నారు, ఎంతమందిని ఈ అంశంలో కేసుల్లో పెట్టేటటువంటి అవకాశాలు ఉన్నాయి అనేది ఇంకా తెలియాల్సినటువంటి పరిస్థితి ఉంది. అయితే జీఎంసీ గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించినటువంటి ఈ దాడుల అంశాలకు సంబంధించిన దానిపైన ఇప్పటి వరకు అయితే అఫీషియల్గా జీఎంసీ అధికారులు ఎక్కడా కూడా స్పందిస్తున్నటువంటి పరిస్థితులు అయితే లేవు. ఏదైనా కూడా అధికార పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ఇందులో ఇన్వాల్వ్ అవడంతోనే కొంత ఇబ్బందికరంగా మారిందనే విధంగా మాత్రం తెలుస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. మరి దీనిపైన అధిష్టానం ఎలా ఉంటుంది ఏంటనేది చూడాల్సినటువంటి పరిస్థితులు. ఎందుకంటే డైరెక్ట్గా జీఎంసీ కార్యాలయంలోకి వచ్చేసి దాడులు చేస్తే సామాన్యుల పరిస్థితి ఏంటి అనే విధంగా కూడా ఓ ప్రశ్న అయితే వినిపిస్తుంది. ఉద్యోగులు భద్రత అనేది లేనటువంటి పరిస్థితులు అయితే ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే సామాన్యమైనటువంటి సెక్యూరిటీ ఉంటారు ఇక్కడ, ఎవరు పోలీసులు వాళ్ళు ఉండేటటువంటి పరిస్థితి ఉండదు, ఈ సెక్యూరిటీ ఆపేటటువంటి పరిస్థితి ఉండదు. చిన్న కాంట్రాక్టర్ల అంశంలోనే ఇలా జరిగితే రానున్న రోజుల్లో చేపట్టేటటువంటి పెద్ద కాంట్రాక్టర్ల విషయంలో దాడులు జరిగితే ఎవరు పూచి అనే విధంగా కూడా ప్రశ్నలు అయితే లేవనెత్తుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదైనా జరిగినటువంటి సంఘటనకు సంబంధించి అధికారులు ఏ విధంగా ముందుకు వెళ్తారో చూడాలి. కెమెరామెన్ మనోజ్తో సాయి శంకర్, గుంటూరు జీఎంసీ నుంచి.